విజయసాయి రెడ్డి గారి రాజీనామా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ 0.1% అయినా డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను. ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మరొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడిందనో, వాళ్ళ సిద్ధాంతాలు బాగలేవనో, లేకుంటే నాయకుడి ప్రవర్తన బాగోలేదనో, ఇటువంటి కారణాలతో ఆయన ఏమీ పార్టీ మారిపోవడం లేదు. ఇది కంప్లీట్గా ఒక కొనుగోలు వ్యవహారం. ఇది ఒక వ్యాపారం. ఇది కంప్లీట్గా ఒక వ్యాపారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి గారేమి క్షేత్రస్థాయిలో పట్టున్నటువంటి నాయకులు కాదు, ప్రజలతో డైరెక్ట్గా సంబంధాలు ఉన్నటువంటి నాయకులు అట్లేం కాదు. తాను ఒక కీలకమైన ఉద్యోగిలాగే భావించాలి, ఒక కీలకమైన ఎగ్జిక్యూటివ్, ఒక ఉద్యోగిలాగే భావించాలి. ఇప్పుడు అటువైపు పాలకులు ఏం చేస్తున్నారు? అదిగో ఆ ఉద్యోగి మన వైపు వస్తే మన బలం పెరుగుతుందనో, బలం అంటే ఎట్లా, రాజ్యసభలో ఒక నంబర్ పెరుగుతుంది అని మన బలం పెరుగుతుంది. సో దట్ బేస్డ్ ఆన్ దట్ మనం కొన్ని బిల్లులు పాస్ చేయించుకోవచ్చు. కాబట్టి వాళ్ళని మనం లాగేసుకుందాం, ఆ ఉద్యోగికి మనం ఎక్కువ ఆఫర్ ఇద్దాం. సేమ్ ఒక కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకు మరో కంపెనీ మంచి ఆఫర్ ఇచ్చింది అనుకుంటే అక్కడ వెళ్ళిపోతారు. అలాగని చెప్పి ఈ కంపెనీ రెప్యుటేషన్ ఏమీ పడిపోదు. ఈ ఉద్యోగి మారినంత మాత్రాన ఈ కంపెనీ ఏమీ మొదబడిపోదు. మరో కంపెనీ ప్రజెంట్ ఈ ఉద్యోగి యొక్క రిక్వైర్మెంట్ ఏదో ఒక రూపంలో అవసరం ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. ఆ ఉద్యోగి అవసరం అయిపోయింది అనుకో, ఆ కంపెనీ మళ్ళీ మనకు ఇంక్రిమెంట్స్ ఇవ్వదు, మరో బెనిఫిట్స్ ఇవ్వదు, మరేమో తర్వాత ఆ ఉద్యోగి ఇంకో కంపెనీ మారుతా పోతుంటారు. వీళ్ళందరూ ఇంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలానుకుంటే వీళ్ళని మించిన వ్యాపారవేత్త మామూలుగా రియల్ లైఫ్లో. అటువంటిప్పుడు మరో ఉద్యోగిని ఆయన రిక్రూట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. విజయసాయి రెడ్డి గారి ఉద్యోగి అనే ఆ చైర్ని మరొకరు భర్తీ చేయడం పెద్ద కష్టమే కదా. ఆయన ఇంకొకరిని రిక్రూట్ చేసుకుంటారు. ఆ ఫంక్షనాలిటీస్ అవసరమైతే విజయసాయి రెడ్డి గారి ఫంక్షనాలిటీస్ వైసీపీకి నిజంగా అవసరమైతే, విజయసాయి రెడ్డి గారు చేసిన ఆపరేషన్స్ ఏమైనా ఉంటే, అంటే పొలిటికల్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే వైసీపీకి, అవి అవసరమైతే మరొకరిని రిక్రూట్ చేసుకుంటారు. అంతకుమించి వైసీపీకి నష్టమూ లేదు, జగన్కు నష్టమూ ఉండదు. ఆయన తీసుకుంటున్న మరొకరికి లాభం ఏందయ్యా అంటే చెప్పాను కదా, ఈ ప్లేస్ ఇంకొకరికి పోతుంది, ఈ రాజ్యసభ ఎంపీ మరొకరికి పోతుంది. అంతకుమించి ఏ రకమైన డ్యామేజ్ విజయసాయి రెడ్డి గారు మారిపోయినారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైనా కనుక ఆయన ఏ పార్టీలు పోతే ఆ పార్టీలోకి పోతారా? ఆయన సైలెంట్ ఉంటే వాళ్ళు సైలెంట్ ఉండిపోతారా? జగన్ గారి ఫ్యాన్స్ వైసీపీ కార్యకర్తలు అయ్యో విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు వెళ్ళి టీడీపీకి, జనసేనకు, బీజేపీకి ఓట్లు వేస్తారా? ఇవి ఏమన్నా జరిగే పనేనా? ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జగన్ గారి కొనం మినిమం 40% ఓడిపోయి అది ఎక్కడికి పోదు. పెరిగితే పెరగాలి కానీ తగ్గదు. విజయసాయి రెడ్డి గారు పోని, ఎక్స్ పోని, వై పోని, జడ్ పోని, ఎవరైనా పోని అండి, ఇదైతే తగ్గదు కదా. దాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన బలాన్ని నమ్ముకొని రాజకీయం చేస్తూ ఉన్నారు కదా. సో విజయసాయి రెడ్డి గారి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది రకరకాలుగా స్పందనలు చూసిన తర్వాత నాకైతే ఇది పెద్ద సమస్య కూడా అనిపిస్తలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లు ఇది పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయంగా కానీ అయితే ఏం చూడట్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు బలప్రయోగం చేసి నువ్వు రాజీనామా చేయి, మీ సీట్ నాకు కావాలి అని చెప్పి అడిగితే అవును వాళ్ళ ఒత్తిడికి చేసి రాజీనామా చేసేసేవాళ్ళు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి మరికొంత పెద్ద బాధ్యతలు పెట్టి ఉంటే ఏం మోసేవాళ్ళు? ఆ బాధ్యతలతో సహా వెళ్ళి మధ్యలో కాడి వదిలేసేవాళ్ళేమో. అది నేను చాలాసార్లు చెప్పా, అధికారం ఉన్నప్పుడు ఏముందండి మీసాలు తిప్పడం, తొడగొట్టడం. అధికారంలో లేనప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు తిప్పడంలో, తొడగొట్టడంలో ఉంటుంది మధ్య. కానీ అధికారం ఉన్నప్పుడు ఎవరైనా మీసాలు తిప్పుతారు, తొడగొడతారు. అది కాదు కదా, లేనప్పుడు నిలబడగలగాలి. అటువంటి వాళ్ళే కదా ప్రధానంగా ఎవరికైనా కావాల్సింది.